నమస్తే అండి. వింటర్లో మన స్కిన్ని కాపాడుకోవటానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈ హోమ్ రెమెడీ ఫేస్కి అప్లై చేసినట్లయితే మీ స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే పగలకుండా, స్కిన్ నల్లగా మారకుండా ఈ ఫేస్ ప్యాక్ కాపాడుతుంది. దీన్ని డైలీ యూస్ చేసినట్లయితే మీ స్కిన్ స్మూత్గా, వైట్గా తయారవుతుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1½ టేబుల్ స్పూన్ గులాబీ పేస్ట్ని వేసుకోండి. ఈ గులాబీ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండే గులాబీ పువ్వులని తీసుకుని వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే పొటాటో పౌడర్ సరిపడా వేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఇక్కడ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కలుపుకోవాలి. మరీ లూజ్ అయిన ఫేస్ నుండి జారిపోతూ ఉంటుంది. అలాగే టైట్గా ఉంటే ఫేస్ అంతటికి పట్టకుండా డ్రైగా ముందే అయిపోతుంది. అందుకని సరిపడా వేసుకోవాలి. ఇక్కడ చూపించే ప్రాసెస్లో వేసుకోండి, సరిపోతుంది. దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇక్కడ చూపించే ప్రాసెస్లో కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకుంటే మన ఫేస్కి పెట్టుకున్నప్పుడు లెమన్ ఉండటం వల్ల మన ఫేస్లో ఉండే జిడ్డు కానీ, అలాగే మురికి పట్టి ఉంటుంది కదా, అదంతా కూడా తినేస్తుంది అన్నమాట. ఇక్కడ చూపించే ప్రాసెస్లో ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఫేస్కి అప్లై చేసే ముందు మన ఫేస్ని బాగా క్లీన్ చేసుకోవాలి. అది ఎలాగనేది చూపిస్తాను. ముందుగా మన ఫేస్ పై ఉండే మురికి పోవాలి అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలండి. ఆ ప్రాసెస్ ఏంటంటే ముందు ఫేస్ని శుభ్రంగా వాటర్తో తడుపుకోవాలి. మొత్తం తడిచిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా మెడిమిక్స్ సోప్ని పెట్టుకోండి. ఇక్కడ మెడిమిక్స్ సోప్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ వింటర్లో మెడిమిక్స్ సోప్లో మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి అంత త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. దాన్ని పెట్టిన తర్వాత ఇక్కడ చూపించే ప్రాసెస్లో వాటర్తో తడుపుకుంటూ రుద్దుకోవాలి. ఇలా రుద్దటం వల్ల ఇంకొక బెనిఫిట్ అయితే ఉందండి. అదేంటంటే హెవీ బొక్కులు ఉన్న వాళ్ళకి మనం ఇలా మసాజ్ చేయటం వల్ల క్రమేపీ తగ్గటం స్టార్ట్ చేస్తుంది. ఇలా మనం 1 వీక్లో మన హెవీ బొక్కులు అనేవి తగ్గి వయసు అనేది చిన్నగా కనిపిస్తుంది. మనకి బొగ్గులు ఎక్కువ ఉండటం వల్ల కూడా ఏజ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మనకు బొగ్గులు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే మనం చిన్న వయసులో కనిపిస్తాము. అది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. నేను 1 ఇయర్ గ్యాప్ ఇవ్వటం వల్ల బొగ్గులు అయితే పెరిగిపోయినాయి. ఇప్పుడు దాన్ని తగ్గించడం కోసం ఇక్కడ చూపించే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. ఇక్కడ చూపించే విధంగా రుద్దుకుంటూ ఉండాలి. డ్రై అయిపోతూ ఉంటుంది. అలా డ్రై అయినప్పుడు వాటర్ వేసుకుంటూ రుద్దుకోవాలి. అప్పుడే మనకి మసాజ్ బాగా జరుగుతుంది. అంతేకాదండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం ఎంత బాగా మసాజ్ చేస్తామో మన ఫేస్ గ్లో అనేది కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇలా ఫేస్ని ఎంత పర్టికులర్గా ఎందుకు రుద్దవలసి వస్తుంది అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ వెహికల్స్ ఉండటం వల్ల
డస్ట్ అనేది డైరెక్ట్గా మన ఫేస్ని పడుతుంది. అది మనకి కనిపించదండి. మనం ఎప్పుడైనా ఫేస్ కడిగినప్పుడు ఎర్లీగా కడిగేసుకుంటే అదంతా పోదు. ఇలా పర్టికులర్గా ఫేస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ మనం సోప్ పెట్టి ఎక్కువ టైం కేటాయించినప్పుడు మాత్రమే ఆ మురికి జిడ్డు అనేది పోతుంది. దానికోసమే నేను ఇలా మసాజ్ చేస్తాను. దీనివల్ల 3 బెనిఫిట్లు అయితే పొందుతున్నానండి. ఈ సీక్రెట్ ఎవరు చెప్పరు. మీరు కూడా అలాగ అవ్వాలని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీ కేటాయించే టైం బట్టి మీ గ్లో అనేది ఉంటుందండి. మీ అందం అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఎవరో చెప్తే వచ్చేది కాదండి. సోప్ పెట్టుకుని తోముకోమన్నానని ఎక్కువ సోప్ పెట్టుకుని తోముకోకండి. ఇక్కడ నేను చాలా అంటే చాలా లైట్గా సోప్ పెట్టుకుని ఇలా మసాజ్ చేసుకున్నాను. మీకు తెలియక మెడిమిక్స్ సోప్ ఎక్కువ పెట్టుకుని తోముకుంటే మీకు స్కిన్ తినేసే అవకాశం ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అంటే జస్ట్ మీరు ఫేస్కి పెట్టుకోగానే నొరగొస్తే చాలు, అంతేనండి. మరీ ఎక్కువ పెట్టకండి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ని గోరువెచ్చని వాటర్తో కడిగేసుకోవాలి. ఫేస్ని శుభ్రంగా సోప్ లేకుండా కడిగేసిన తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోండి. తుడిచిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫేస్ ప్యాక్ని వేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా వేసుకోండి. ఇందులో లెమన్ ఉంది కాబట్టి కళ్ళలోకి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ నేను కళ్ళు తెరిచి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను కళ్ళు తెరిచి చేస్తున్నానండి. మీరు కళ్ళు మూసుకుని మొత్తం కళ్ళ కింద కళ్ళ పైన కూడా పెట్టుకుని రుద్దుకోండి. ఎందుకంటే చాలామంది కళ్ళ దగ్గర వదిలేసి మిగిలిన ఫేస్ అంతా అప్లై చేసుకుంటారు. అలా చేయటం వల్ల ఫేస్ అంతా కలర్ వస్తుంది, కళ్ళ దగ్గర మాత్రం బ్లాక్గా ఉండిపోతుంది. అలాగుంటే ఫేస్ కలర్ అనేది తప్పుతుందండి. అందుకే మనం ఫేసు కళ్ళు దగ్గర కూడా ఒకే కలర్లో ఉండటానికి ఇక్కడ చూపించే ప్రాసెస్లో మీరు కూడా పెట్టుకోండి. ఇలా ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత మనం 2 చేతులతో మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయటం వల్ల పెట్టుకున్న ఫేస్ ప్యాక్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలా డ్రై అయిన ప్రతిసారి ఇక్కడ చూపించే విధంగా వాటర్ని స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. 20 మినిట్స్ ఇలా స్ప్రే చేసుకుంటూనే మసాజ్ చేసుకోవాలండి. అప్పుడే మీకు స్కిన్కి గ్లో అనేది బాగా పెరుగుతుంది. అంతేకాదండి, దీంట్లో నిమ్మరసం వేసాం కదా, దానివల్ల స్కిన్ బాగా గ్లో అనేది రావటానికి కారణమవుతుంది. గులాబీలో ఉండే జెల్ అనేది ఫేస్కు పట్టి స్మూత్గా తయారవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూపించే పద్ధతిని మాత్రం ఫాలో అవటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, బ్యూటీకి సంబంధించిన వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ మరియు హోమ్ ఇంటీరియర్కి సంబంధించిన వీడియోస్ పెట్టడం జరిగింది. హోమ్ ఇంటీరియర్ అనేది మా కంపెనీ చేసినటువంటి ఇంటీరియర్ వర్క్ అండి. మేము చేసే వర్క్ మోడ్యులర్ వర్క్ అండి. పూర్తిగా ఫ్యాక్టరీ మేడ్ అన్నమాట. ఫ్యాక్టరీలో తయారై వస్తుంది మెటీరియల్. ఫేస్ ప్యాక్ కడిగేసిన తర్వాత ఈ పపాయ జెల్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ పపాయ జెల్ అనేది స్వయంగా నేనే ప్రిపేర్ చేసుకుని వాడతానండి. ఎందుకంటే నాకు బయట ప్రోడక్ట్స్ ఏవి కూడా పడవు. ఇక్కడ చూపించే విధంగా ఫేస్కి అప్లై చేసుకుని ఉంచేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకేమీ కడగనవసరం లేదండి. ఫేస్ను కూడా రఫ్ చేయనవసరం లేదు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు ఛాలెంజ్గా తీసుకుని వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.